హల్లెలూయా. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కిరాణా షాప్లో సరుకులు కట్టించుకుంటుంది తల్లి కొడుకుతో వెళ్ళి. పొట్లాలు కడతా ఉన్నాడు. ఆమె చెప్పిన ఎచ్చాలన్నీ కడుతున్నాడు. ఈడేమో కూర్చొని ఈ పిల్లోడు ఉన్నాడు కదా, కూర్చొని ఇవి ఉంటాయి కదండి పల్లీలు, ఏమంటారు, శనక్కాయ పప్పు, వాటికెళ్ళి చూస్తున్నాడు వాడు. ఈయన పొట్లాలు కడతా పిల్లోడుగా, అరే తీసుకోరా, మూత తీసుకో అన్నాడు. వాడు తీసుకోవట్లా. అతనికి వెళ్ళి చూస్తున్నాడు, సీసాకి వెళ్ళి చూస్తున్నాడు. అందులో దాని నిండా పల్లీలు ఉన్నాయి, అదే శనక్కాయ పప్పు. వాడు తీసుకోవట్లా. అలాగని దానికి వెళ్ళి చూపు మానుకోవట్లా, దానికి వెళ్ళి చూస్తున్నాడు, తీసుకోవట్లా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అది తీసుకోరా, అంకుల్ చెప్తున్నాడుగా తీసుకో అంటే, నోండి మమ్మే అన్నాడు. ఆ పొట్లాలు గట్టి ఆయన, తీసుకోనా, తీసుకోరా, తీసుకోవచ్చుగా అని పొట్లాలు గట్టు అయిపోయినాక ఆయన మూత తీసి ఆ గుప్పిడి బట్టి ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే గుప్పిడి బట్టి ఇచ్చాడో అప్పుడు చేతులు చెప్పాడు. ఆయన గుప్పిడి ఇటు దోశల నిండా వచ్చినాయి. అప్పుడు పోసుకున్నాడు జేబులకి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏమన్నా మర్యాద అది? అంకుల్ తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవచ్చుగా, తీసుకునేడు ఆయన ఇచ్చినా తీసుకోకూడదు. అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని, అదేదో ముందే తీసుకుంటే పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుంది. అంటే అది కాదు మమ్మే, అది కాదు, నేను తీసుకుంటే నా చేయి అంతా, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు. అందుకే కొంచెం ఓపిక పెడితే అంకులే ఇస్తాడులే అని నిలబడ్డా. చూడు అంకులు ఆయన చేతితో ఇచ్చాడు, నా పై జేబు నిండింది, కింద ఉన్న 2 జేబులు నిండినాయి, ఇక ఇంకా చేతిలో ఉండే. చూసావా? ఆ అంకుల్ ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ. ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన, ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన. సమృద్ధి, సమృద్ధి. ఈరోజు దరిద్రతతో నువ్వు ఉండొచ్చు, ఫుడ్కి లాటరీ కొడుతుండొచ్చు, టికానా లేని స్థితిలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తున్నావు, మర్చిపోవద్దు. అప్పులైతే దేవుని కోసం అయ్యావు, శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు. దీని అంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మార్చబడతాయి. ఆ రోజు నువ్వు కూడా 10 మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నమ్మకం లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో, ఈ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత. సో పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన